2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా డాక్టర్ సతీష్ గారితో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, చాలా మంది చిన్నపిల్లలకి 6th క్లాస్ 7th క్లాస్ అంటే హై స్కూల్ స్టాండర్డ్కి వచ్చినప్పటి నుండి వాళ్ళకి డ్రాయింగ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనో, లేదంటే బయాలజీ అంటే రకరకాల జంతువుల మీద ప్రాక్టికల్స్ చేస్తారు అన్న విషయంతోనూ వాళ్ళు ఏంటంటే, మాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నేను బయాలజీ చేసుకోవాలి, లేదంటే నేను మెడిసిన్కి వెళ్ళిపోతాను అన్న మాటలు చెప్తూ ఉంటారు. దాని ప్రకారం ఏంటంటే, సర్లే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనకూడదు అని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళు మెడిసిన్కి వెళ్తామంటే ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్పట్లేదు. అస్సలు వాళ్ళు దానికి సరైనోళ్ళైనా, లేదంటే మెడిసిన్ చదవటానికి వాళ్ళకి ఆ కెపాసిటీ క్యాపబిలిటీ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా పిల్లలు ఏమది అడిగితే అది చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది అసలు అలా కాకుండా ఎలాంటి రీతిలో వారిని రికగ్నైజ్ చేయాలి, ఏ దిశలో ఏ మార్గంలో వారిని తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని డాక్టర్ సతీష్ గారు ఈరోజు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. అదేంటో ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే. ప్రతిరోజు కాన్సెప్ట్లు కొత్తగా ఉంటాయి. మాకు కూడా చిన్నప్పుడు డయాగ్రామ్స్ అవి అంటే బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ వేస్తున్నప్పుడు ఇది బైపీసీకి అయితే బాగా పనికొస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళం, అంటే అప్పుడున్న చైల్డిష్ మెంటాలిటీతో. సో మీరేమో దానికి ఇలా కాదు అని అంటున్నారు. అంటే మనకంటే కౌన్సిలింగ్కి చాలామంది వస్తున్నారు కాబట్టి మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కొన్ని సర్ప్రైజింగ్గా చూస్తూ ఉంటాం. మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు మనల్ని. అడిగినప్పుడు తెలుస్తుంది నాకు, ఓహో ఇదేదో మరి. అలాగా ఈ మధ్యకాలంలో మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి పేరెంట్స్లో ఎక్కువ మంది, సార్ మా పిల్లవాడు 7th క్లాస్ చదువుతున్నాడు, లేకపోతే 8th చదువుతున్నాడు, బయాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందు గురించి నేను మెడికల్కి పంపిద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. అలాగే కొంతమంది సోషల్ స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఐఏఎస్కి పంపిస్తానని, ఇలాంటివి బాగా ఎక్కువగా వింటున్నాం. సో సోషల్ స్టడీస్ ఐఏఎస్కి సంబంధించి మనం ఆల్రెడీ ఎపిసోడ్ చేసాం కాబట్టి ఇంకా అది పక్కన పెడతాం. స్పెసిఫిక్గా చాలా సందర్భాల్లో చెప్పాం మనం. ఇప్పుడు బయాలజీకి సంబంధించి మనం ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాం. మనం ఏంటంటేనండి, జనరల్గా చదివేటప్పుడు ఎవరైనా సరే పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 2వ తరగతి 1వ తరగతి, మీరు స్టోరీ చెప్పారనుకోండి, కథ ఏదైనా కథలో ఏదో ఒక కథ, హిస్టారికల్ కథ, లేదా ఒక రాజు ఒక కింగు ఏదో అలాంటివి చెప్పారనుకోండి, ఇంట్రెస్ట్గా ఏంటాడు తెలుసా మీకు? ఓ లెక్క చెప్తే ఏంటో అది ఆ కథలో ఇంట్రెస్ట్ కాబట్టి కథలో వింటూ ఉంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక సబ్జెక్ట్ని అలా ఇంట్రెస్టింగ్గా మీరు చెప్పారనుకోండి, సోషల్ స్టడీస్ని కానీ ఏదన్నా, అది అర్థం అవుతుంది కదా వాళ్ళకి కొంచెం, ఎందుకంటే కథల కింద ఉంటాయి కదా కొన్ని సబ్జెక్టులు. అర్థమైనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు బాగుంది బయాలజీ నాకు బాగా అర్థమవుతుంది, బయాలజీని బాగా చదవగలుగుతున్నాను, అందువల్ల నేను మెడిసిన్ చేస్తాను అంటాడు. ఈ పేరెంట్స్ కూడా మెడికల్కి అయితే ఎక్కువ జీతాలు వస్తాయి, బాగుంటాయని చెప్పి రకరకాలుగా ఏదో చెప్పడం వల్ల లేకపోతే వినడం వల్ల వాడు ఆటోమేటిక్గా నేను మెడిసిన్ చేస్తానంటాడు. 7వ తరగతి 8వ తరగతి 6వ తరగతి వాళ్ళు. ఇలా అనకపోయినా కోచింగ్ సెంటర్లు విడదీసేస్తారు వాళ్ళని, ఎగ్జామ్ పెట్టి సైకోమెట్రీ టెస్ట్ పెట్టేసి ఏదో చేసేస్తారు. ఇట్లా అవడం వల్ల ఏమవుతుందంటేనండి, తెలియకుండానే సైకలాజికల్గా మెడిసిన్కి మనం వెళ్తాం కదా అని చెప్పి అనుకోవడం వల్ల ఆ ప్రయత్నంలో ఆ చదివి స్టైల్ ఏదైతే ఉంటుందో, మనం ఎలాగ ఇంజనీరింగ్కి వెళ్ళట్లేదు కదా, అయితే మనకు సంబంధం ఏంటి అని చెప్పి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని వదిలేస్తున్నారు వాళ్ళు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందంటే అయినా బయాలజీ ఇంట్రెస్ట్ ఉందని అంటారు కొంతమంది పేరెంట్స్. అయినప్పటికీ కూడా తెలియకుండానే సబ్కాన్షియస్గా మనకు అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా మనకి. వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తారు జనరల్గా వాళ్ళు, వదిలేసి ఈ విధంగా వెళ్తారు. అంటే మనకు అర్థమవుతున్న దాన్నేమో మనకేమో ఇంట్రెస్ట్ అన్న పదం వాడతాం, మనకు అర్థం కాకపోతే అది ఇంట్రెస్ట్ లేదంటున్నాం అంతే. అంటే ఇంట్రెస్ట్ లేదు అన్న పదం చాలా వైడ్ టెర్మినాలజీ అది. ఇది నాకు అర్థమవుతుంది, ఇది అర్థం కాలేదు అంటే మనిషి యాక్సెప్టెన్స్ రాదు, ఈగో ఒప్పుకోదు అది. ఇప్పుడు మీకు ఒకటి అర్థం కాలేదన్నారు అంటా ఒప్పుకోరు, నాకు అర్థం కాకపోవడం ఏంటంటారు. ఇంట్రెస్ట్ లేదన్న పదం బాగుంది, స్మూత్గా ఉంది కదా పదం, ఆ వర్డ్లో కొంత అంత మీకు మీ ఈగోని హట్ చేసేలా లేదు అది. నాకు అది ఇంట్రెస్ట్ లేదండి అంటే బాగుంది పదం అది. నువ్వు ఆ పదంలో ఏమి పెద్దగా అంత మీకు ఇది ఉండదు. ఇప్పుడు దాని నెగిటివ్ మీనింగ్ రావట్లా. ఇది నాకు అర్థం కాలేదు అన్నది కరెక్ట్ వర్డ్ అది. కానీ ఆ పదాన్ని వాడడానికి ఇష్టపడరు చూడండి, ఎవరన్నా వాడతారా? అర్థం కాలేదంటే అదేంటిది, అర్థం కాకపోవడం కదా నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అందువల్ల ఏంటంటే రాంగ్గా పదాన్ని మనం వాడుతున్నామండి మనం. అంటే మనకి అర్థం కాదు, అర్థం కాలేదు, అర్థం అవ్వదేమో అన్న పదాలకి బదులుగా నాకు ఇంట్రెస్ట్ లేదన్న పదాన్ని వాడేస్తున్నాం అంతే. కొంచెం జాగ్రత్తగా లాజికల్గా మీరు ఆలోచించారు. ఎప్పుడైతే ఆ పదాన్ని మనం వాడామో తెలియకుండా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నాకు వద్దు. ఇప్పుడు ఒక మెంటల్లీ
క్యాపిటో లేకపోతే ఇంకొకటి సంబంధం లేని అడిగితే ఆడికి బయాలజీ వచ్చింది, లేకపోతే సోషల్ రాలేదు, లేకపోతే సోషల్ వచ్చింది, సైన్స్ రాలేదు అంటాకే. 4 సబ్జెక్టులు అర్థమే, 2 సబ్జెక్టులు అర్థం కాలేదంటే అర్థం ఏంటి? ఆ 2 సబ్జెక్టులు చెప్పిన టీచర్ అయినా సరిగ్గా ఇంట్రడక్షన్ చేసి ఉండకపోవచ్చు, చెప్పిన విధానంలో క్యూరియాసిటీ కరగకపోవచ్చు, ఈ విద్యార్థికి అది సరిగా అర్థం కాకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల ఆ సబ్జెక్ట్కి సంబంధించి పాప చదవలేడు. అది స్టూడెంట్ తప్పు కాదు, అది టీచర్ తప్పు, పేరెంట్స్ తప్పు. అది పిల్లలు 6వ తరగతికి 7వ తరగతికి మ్యాథ్స్ రాదని మీరు ఎలా చెప్తారు? అసలు అది చెప్పిన టీచర్ సరిగ్గా చెప్పు ఉండకపోవచ్చు. బట్టి పట్టమన్నాడేమో టేబుల్స్, వాడికి ఎవరికైనా నెప్పే కదండి. బట్టి పట్టడం కంటే కథ అంటాం బాగుంది కదా. అదండి మీరు బయాలజీలోనూ ఏదైనా ఒకటి తీసి ఒకటి చెప్పారనుకోండి, వినడానికి బాగుంది కదా, అది వింటాడు. నువ్వు బట్టి పట్టమంటే, ఓ ఫార్ములా బట్టి పట్టమంటే వింటాడు. ఎందుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఏదన్నా ఉండదు కదా. సో అందు గురించి ఏంటంటే అది రాదు కాబట్టి, అది అర్థం కాదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పేరెంట్స్కి సరైన అవగాహన లేకపోవడం వల్ల, ఓహో మా అబ్బాయికి బయాలజీ ఇంట్రెస్ట్, నేను బయాలజీకి మెడిసిన్కి పంపిస్తాను. అసలు బయాలజీకి మెడిసిన్కి సంబంధం లేదన్న విషయం అసలు అర్థం చేసుకోవాలండి. బయాలజీ సబ్జెక్ట్ వేరు, మెడిసిన్ వేరు. అసలు బయాలజీకి మెడిసిన్ చదవడానికి అసలు సంబంధమే లేదు. చాలా కంట్రీల్లో చాలా చోట్ల బయాలజీ చదవకుండా మెడికల్ చదవచ్చు, ప్రీ మెడికల్ చదువుతారండి. ఇప్పుడు యూఎస్లోను చాలా సందర్భాలు. ఇప్పుడు మా అబ్బాయి బయాలజీ చదవలేడు, 11th 12th ఆడు మెడిసిన్ చదువుతున్నాడు కదా, అసలు దీనికి సంబంధమే లేదు. సో అందువల్ల ఏంటంటే జనరల్గా అలాంటి పర్సెప్షన్ని ఇనీషియల్ వయసులోనే మీరు కానీ క్రియేట్ చేసేస్తే తెలియకుండానే మిగతా సబ్జెక్టులను వదిలేస్తాడు. నీకు పప్పు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అని చెప్పి రోజు చెప్పి నీకు పప్పు పెడుతున్నాను అనుకోండి భోజనం, నేను బాగుంటుంది అనుకుంటారు మీరు, నాకు అదే బాగుందని మీరు అన్నారు అనుకుందాం. పోనీ తల్లిదండ్రులు మిగతా కర్రీలు పెడతారు. ఊరు బాబు నీకు వైటమిన్స్ మినరల్స్ రావురా, నువ్వు అస్తమాను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పప్పు తింటున్నావు నువ్వు, లేకపోతే ఇంకోటి ఏదో నాన్ వెజిటేరియనో ఎక్సో వైయో జడ్డో ఏదో కర్రీ ఉంటే తినాలి కదరా, మరి ప్రోటీన్స్ రావాలి, లేకపోతే ఉత్తి రైస్ ఒకటి తినే కార్బోహైడ్రేట్స్ వస్తాయి, లేకపోతే ఇంకోటి ఒకటే వస్తాయి అంటాం కదండి మనం. అలా ఎలాగైతే మిగతా కూడా మనకి ఇష్టం లేకపోయినా కూడా నెమ్మదిగా అలవాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో, అలాంటి సిస్టమ్ని దయచేసి పేరెంట్స్ అర్థం చేసుకుని, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక పిరమిడ్ అది. అంటే అన్నీ నేర్చుకుని నెమ్మదిగా స్పెషలైజేషన్ రావాలి. 7వ తరగతి స్పెషలైజేషన్ ఏంటి కాదండి. స్పెషలైజేషన్ అనేది 10వ తరగతికి వెళ్ళిన తర్వాత స్పెషలైజేషన్ ఏదో ఎంపీసీ బైపీసీ ఇంకోటి ముందే నువ్వు బైపీసీకి వెళ్తావు అని చెప్పడం వల్ల ఈ బైపీసీ అది చెప్పింది అర్థమైనంత వరకు బైపీసీ ఇంట్రెస్ట్ అండి మీకు. ఎప్పుడైతే మీకు కఠినంగా ఉందో, అర్థం కాలేదో, బైపీసీ అంటే ఇంట్రెస్ట్ పోతుంది. చూసారా, మీరు దాన్ని ట్రావెల్ చేయగలిగినంత రిలేషన్షిప్ లాంటిదండి ఇది. మీరు ట్రావెల్ చేసినంతప్పుడు తీపిగా ఉంటుంది, అయినంత వరకు నాకు ఇంట్రెస్ట్ అంటాను నేను, నచ్చినంత వరకు ఇంట్రెస్ట్ అంటాను, నచ్చని పరిస్థితి వస్తే ఇంట్రెస్ట్ లేదంటాను. పెళ్ళైనా, రిలేషన్ అయినా, కూర అయినా, ఇంకో టేస్ట్ అయినా, కొత్త వస్తువైనా, కొత్త మనుషులైనా, కొత్త సబ్జెక్ట్ అయినా, కొత్త వస్తువు, ఎనీథింగ్ అండి. దానికి మనం కనెక్ట్ అవుతున్నంత వరకు మనకు బాగుంటుంది అది. కానీ కనెక్ట్ అయ్యింది కొంతకాలం వెళ్ళిన తర్వాత చేదు వస్తుంది, అంతే కదండి. ఎనీథింగ్ అండి. అందువల్ల ఏంటంటే ఏదైతే బయాలజీ ఇంట్రెస్ట్ కదా నేను మెడిసిన్కి పంపిస్తాను, సోషల్ ఇంట్రెస్ట్ కదా ఏదో పంపిస్తానని చెప్పేసి ఇలాంటి ఎంకరేజ్మెంట్లు పేరెంట్స్ చేయడం వల్ల సరైన అవగాహన లేక మెయిన్ లైన్లో ఉండవలసినటువంటి విద్యార్థి, ఒక అనలిటికల్ స్కిల్, లాజికల్ థింకింగ్ లేకుండా ఉన్నటువంటి విద్యార్థి ఎటు కాకుండా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజుకి కూడా ఎన్నో లక్షల మంది సఫర్ అవుతున్నమాట వాస్తవం. ఎంతోమంది మా దగ్గరికి వస్తున్నారు. ఇదంతా అనుభవంతో చెప్తున్నమాట, ఏదో క్యాజువల్గా ఏదో ఇష్టం వచ్చినట్టు మా నోటికి వచ్చింది మాట్లాడేది కాదండి. అది మామూలుగా వినే వాళ్ళు రకరకాలుగా అనుకోవచ్చండి. అది ఇగో హట్ అవడం వల్ల అనుకుంటారు వాళ్ళు, అంతే కదండి. మిమ్మల్ని మాట అన్నారనుకోండి, మీకు లేని క్వాలిటీని తిట్టారనుకోండి, సరిగ్గా పని చేయట్లేదని మీ ఇగో హట్ అవ్వద్దు, నన్ను తిట్టుకుంటారు అంతే. బట్ రియాలిటీ ఇది అంతే ఒకటి. సో అందువల్ల ఏంటంటే బయాలజీ ఇంట్రెస్ట్ వేరు, మెడిసిన్ వేరు. చాలామంది బయాలజీ ఇంట్రెస్ట్ అని బైపీసీ జాయిన్ అయ్యి నీట్ కోచింగ్ వెళ్ళి ర్యాంకులు ఎందుకు రావు మరి? బయాలజీ ఇంట్రెస్ట్ అని నువ్వు 7వ తరగతి 8వ తరగతిలో చెప్పిన విద్యార్థి 9వ తరగతి 10వ తరగతి దాకా బయాలజీ చదివాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ బయాలజీ మార్కులు రావట్లేదు నీటిలో, పోనీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పక్కన పెట్టండి, ఎందుకు రాలేదు? నాకు రాలేదంటున్నాడు అంతే. మరి నువ్వు ఇంట్రెస్ట్ అన్న పదానికి వ్యాలిడిటీ ఏది అసలు? ఎప్పుడు వ్యాలిడిటీ వస్తుంది? బయాలజీలో ఉన్న 360 మార్కులకి నీటికి 300 మార్కులు 310 మార్కులు వస్తే ఎస్, కొంత న్యాయం ఉంది దాంట్లో. అసలు నువ్వు ఇంట్రెస్ట్ అని చెప్పడం ఏంటి, బయాలజీ చదవడం ఏంటి, అందులో మార్కులు రాకపోవడం ఏంటి? అసలు ఏమైనా లింక్ ఉందా? లేదు. రెండోది, థియరీ చదివినప్పుడు కథల కింద ఇంట్రెస్టింగ్గా అర్థమవుతాయి కాబట్టి ఈ థియరీ సబ్జెక్టులు ఇంట్రెస్ట్ అంటారు వాళ్ళు. లెక్కలు చేయాలనుకోండి, ఇప్పుడు మీరైనా లెక్కలు చేయమంటే కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. అప్పుడు అది మీకు అర్థం కాకపోవడం వల్ల నాకు ఈ లెక్కలు ఎందుకు అని ఉంటారు. థియరీ అయితే బట్టి పడతారు, ఈ లెక్కలు అయితే అర్థం కాదు, ఇలా రకరకాలుగా అట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే బయాలజీ ఇంట్రెస్ట్ అని చాలామంది పిల్లలు
7వ తరగతి 8వ తరగతి వయసులో పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పును దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఇంకొక రకంగా కూడా కన్వర్ట్ అవుతుందండి. స్కూల్ యాజమాన్యాలు కూడా చేసే తప్పు ఏంటంటే, సరే పిల్లవాడికి బయాలజీ ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి తెలియకుండానే మీరు ఈ స్ట్రీమ్లో ఉండాలి, ఆ స్ట్రీమ్లో ఉండాలి, ఈ స్ట్రీమ్లో ఉండాలని చెప్పేసి చెప్పేస్తున్నారండి. దయచేసి పేరెంట్స్ ఒక సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నంత మాత్రాన్ని దయచేసి దానికి మీరు స్టిక్ అనవద్దు. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, కొంతలో కొంత స్టిక్ అయిన పర్లా, అది అన్నిటికీ పనికొచ్చే సబ్జెక్ట్ కాబట్టి, యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి. మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్, ఆ సబ్జెక్టే కాదు అది. ఏది అర్థం అవ్వాలన్నా మ్యాథమెటిక్స్ అనేది ఒక లాంగ్వేజ్. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నామా, లాంగ్వేజ్ కదా. ఫ్రెంచ్, మ్యాథమెటిక్స్ అనేది ఒక లాంగ్వేజ్ కింద అయిపోయింది ప్రపంచం మొత్తం. మ్యాథమెటిక్స్ రానోడికి ఇగో హట్ అవుతుంది, వచ్చినోడు సతీష్ గారు బాగా చెప్పారంటున్నారు అంతే. బట్ ఫ్యాక్ట్ అది. నేను నా ఉద్దేశం ఏమి ఇంక వేరే ఇదేమీ కాదు నా ఉద్దేశం. అందువల్ల ఏంటంటే ఈ మిగిలిన ఇలాంటి డ్రై సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ముందు నుంచి 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి ఇంట్రెస్ట్, బయాలజీ బాగా చదువుతాడు, 7వ తరగతిలో మార్కులు 8వ తరగతిలో మార్కుల్ని ప్రామాణికం ఎలా అవుతాయండి? మీరే చెప్పండి. అవి ప్రామాణికం కాదు కదా. అది బుక్లో ఎంత చిన్న పుస్తకం ఉంటుందండి, 6వ తరగతికి 7వ తరగతికి 8వ తరగతికి. ఆ పుస్తకంలో 4 పేజీలు 10 పేజీలు ఉంటాయి. ఆ 10 పేజీలు చదివిన తర్వాత అర్థం అవుతుంది. ఏదో బొమ్మ వేస్తాడు, గీతకేస్తాడు, బాగుంది ఇంట్రెస్ట్ అంటాడు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థికి నీట్ ర్యాంక్ రావట్లేదు. చిత్రం ఏంటంటే అవసరం అని చదివినోడికి ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు బయాలజీ ఇంట్రెస్ట్ అని మీరు దిగారండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా రాయాలి కదా నీట్ ఎగ్జామ్. అది కూడా అవసరం కాబట్టి నేర్చుకుని చదివి ర్యాంక్ వచ్చినోడు డాక్టర్ అవుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఇలా ఇంట్రెస్ట్ అనుకుని వచ్చి ఒక సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్ట్ అన్న వచ్చిన వాళ్ళు ఎవరో కూడా జనరల్గా మీకు ర్యాంక్స్లో కనపడరండి. ఎవరో వాళ్ళు స్ట్రాంగ్ స్టూడెంట్స్ కాదు, వాళ్ళు అసలు వీక్ స్టూడెంట్స్ వాళ్ళు. ఇప్పుడు బయాలజీ ఇంట్రెస్ట్ మెడిసిన్కి ఎలా వెళ్తావు నువ్వు? ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి కదా. అది అది రాలేదంటే, అది అర్థం కాలేదు కాబట్టి నాకు రాలేదంటే కాదు కదా, ఉపయోగం ఉంది. సో చాలామంది మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మెడిసిన్ కానీ, సెకండ్ ఇయర్ మెడిసిన్ కానీ, ఎంబీబీఎస్ కాలేజ్, మరి ఎందుకు వాళ్ళందరూ సరిగ్గా ఫెయిల్ అయిపోతున్నారు? మరి మెడిసిన్ ఇంట్రెస్ట్ అనే కదా నువ్వు దూకావు. 5 లక్షలు మీ ఫాదర్ కట్టాడు కదా, మనం అక్కడికి వెళ్ళేది ఎందుకు చదవలేకపోతున్నావు? నీట్ పీజీలో ర్యాంక్ ఎందుకు రాలేకపోతుంది? అంటే చదవడం అనేది తప్పదు. కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉండి కొంచెం బతుకుదేరుకు పనికొచ్చి కష్టపడడం తప్పదు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన కొంతవరకు ఇంట్రెస్ట్ అండి అది. సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ అంటే కొద్ది కాదు, దాన్ని చదివినప్పుడు వేరే డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక లేయర్ వరకు లోతు తెలీదు, ఒక సర్టెన్ లెవెల్కి వచ్చే వరకు మీకు అన్నీ బాగా కనపడతాయి. ఒక స్టెప్ లేయర్ కిందకి దిగుతారు చూసారా, దిగిన తర్వాత ప్రతిదీ కూడా కష్టంగానే ఉంటుంది. అది సైకాలజీయా, లేకపోతే సోషలా, లేకపోతే బయాలజీయా, మ్యాథ్సా కాదు. అందువల్ల ఏంటంటే చిన్నపిల్లల్ని తెలియని వయసులో చెప్పి మాటల్ని పేరెంట్స్ సరైన అవగాహన లేక చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇది చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి విద్యార్థులు మీరు ప్రోత్సహించకూడదు. స్కూల్స్ కూడా ప్రోత్సహించడం ఇది కూడా చాలా తప్పు, తెలియక చేస్తున్నటువంటి తప్పు ఇది. ఒకటి ఇంట్రెస్ట్ అని మరి 2 ఏళ్ళ తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, అప్పుడు జరగవలసిన నష్టం జరిగిపోయింది కదా. ఇంకోటి ఏదో కావాలంటే రాదు. అందువల్ల దయచేసి వీళ్ళనంత వరకు కూడా పిల్లల్ని మీరు 9th క్లాస్ వరకు ఏదైతే ఉంటుందో అన్ని సబ్జెక్టుల మీద అవగాహన తెచ్చుకొని చదువుకోని చెప్పండి. 9th క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మీకు బైపీసీఓ లేదా ఎంపీసీ స్ట్రీమ్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే వీళ్ళంత వరకు ఎంపీసీ స్ట్రీమ్లో ఉంచండి దయచేసి. 11th వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకోండి 10th వచ్చిన తర్వాత క్లారిటీ. అంతే తప్ప మీరు ముందే సపరేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇది చాలా అమానుష్యం. ఇది యాక్చువల్గా చాలామంది తెలియక పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పు. ఎవడన్నా గొయ్యి తీస్తే గోతులో పట్టడం వేరు, మనం గొయ్యి తీసుకోవడం వేరు. నీ గొయ్యి తీసుకుని నువ్వు దిగడానికి మరి ఇదేంటంటే ఇంటెన్షనల్గా తీసుకుంటున్నారా మరి అన్ఇంటెన్షనల్గా తీసుకుంటున్నారా తెలియదు, కానీ చాలామంది కెరియర్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి దయచేసి 7వ తరగతిలో 8వ తరగతిలో ఉన్నటువంటి పిల్లల యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, నాకు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం అన్న మాట ఏదైతే ఉందో జనరల్గా ఏ పిల్లలో కూడా అంటే 1 సంవత్సరం పోయిన తర్వాత ఆ మాట ఉంటుందా? ఇప్పుడు మీకు తెలిసిన చిన్న పిల్లలను చూడండి, 2 ఏళ్ళ క్రితం ఒకటి చెప్తాడు, ఏడాది క్రితం ఒకటి చెప్తాడు, మరి ఇంకో ఏడాది పోయిన తర్వాత ఇంకోటి చెప్తాడు, ఇంకో ఏడాది నొప్పి వచ్చినప్పుడల్లా మాట మారుస్తాడు. స్టబాన్గా ఉంటాడండి మెరిట్ స్టూడెంట్. నొప్పి వచ్చినా అదే మాట మాట్లాడతాడు. కష్టం వచ్చినా నిలబడగడుగున్నాడండి మనిషి కదా. కష్టం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు దాకా వీరుడు సూర్యుడు అప్పుడు దాకా నేను పొడి చేస్తాను అన్నాడు, కష్టం వచ్చినప్పుడు మాట మార్చడం లాంటిది ఇది. అంటే నొప్పి రానంత వరకు మీరు నడుస్తుంది మీకు మాట. నొప్పి వచ్చినప్పుడు వెంటనే మాట మార్చేస్తారు. జనరల్గా స్టూడెంట్స్ అదే పని చేస్తారు. నొప్పి రానంత వరకు మీకు బాగా ఆర్గ్యుమెంట్ చేస్తారు, గట్టిగా మాట్లాడతారు పేరెంట్స్తో. వాళ్ళు తెలుసా, నాకు ఇష్టం లేని పని చేయమంటావా? అలానే ఇష్టం ఉన్న పని చేస్తున్నారు పాపం 90% పేరెంట్స్. అందులో కూడా వీళ్ళు సక్సెస్ అవ్వట్లేదు, అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల ఏంటంటే బయాలజీ లాంటి సబ్జెక్టు అవసరం, దాన్ని అంత ఎక్స్ట్రాడినరీగా మీరు ప్రమోట్ చేసేసి దాన్ని ఏదో గొప్ప కింద అనుకుని మా అబ్బాయి మెడికల్కి వెళ్ళిపోతాడు, మా అబ్బాయి అక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అందులో లోపలికి దూర్చేయద్దు. మెడిసిన్కి వెళ్ళాలి అంటే అది 9th క్లాస్కి వచ్చిన తర్వాత 10th క్లాస్కి వచ్చిన తర్వాత చాలామంది మెడికల్ ర్యాంక్స్ వచ్చే వాళ్ళకి ఇంకా కొంచెం చెప్పాలంటే అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరైతే మీకు మ్యాథ్స్ స్ట్రీమ్లో 10th వరకు ఉన్నారో, అసలు బయాలజీ చదవకుండా మ్యాథ్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఫౌండేషన్లో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా 11th సడన్గా బయాలజీ టచ్ చేసినా కూడా ర్యాంకులు కొట్టేస్తారు.
వాడికి ఐక్యూలో ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆలోచించుకోవచ్చు. అందు గురించి చాలామంది టాపర్స్, చాలామంది పేరెంట్స్కి తెలియదు, దయచేసి అర్థం చేసుకోండి. 10th క్లాస్ వరకు ఎవరైతే మ్యాథ్స్ స్ట్రీమ్లో ఉంటారో, అసలు బయాలజీకి నామినల్గా చదివినా కూడా, వాడు 11th సడన్గా బయాలజీ స్ట్రీమ్కి వచ్చినా కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తారు. అదేంటి 9th 10th ముందు నుంచి చదివేస్తే బయాలజీ అలా ముందు నుంచి చదివేస్తే రావు. అలాగా అది ఐక్యూకి సంబంధించినటువంటి పారామీటర్. చదివితే పుస్తకంలో రావు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ ఐక్యూ లెవెల్, అనలిటికల్ స్కిల్ బాగా పెరిగిన తర్వాత ఫిజిక్స్ మీద బాగా పెర్ఫామ్ చేస్తాడు. మ్యాథ్స్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ బయాలజీ వస్తే ఫిజిక్స్ రాదండి వీళ్ళకి. ఫిజిక్స్ అసలు చేయలేరు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్ రాదండి వీళ్ళు. ఫిజిక్స్ టఫ్ అంటారు వాళ్ళు. ఎందుకంటే ముందు నుంచి ఆ మ్యాథ్స్ని మీరు దూరం చేసేసారు కదా. అందువల్ల ఏంటంటే బయాలజీ మెడిసిన్కి వెళ్దాం అనుకున్న విద్యార్థి కూడా 10th క్లాస్ వరకు మ్యాథ్స్ స్ట్రీమ్లో ఉండండి. మీరు ఫౌండేషన్లో ఉన్న పర్వాలేదు దయచేసి. అప్పుడు కొంచెం క్లారిటీ మీకు వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకుని మీరు వెళ్ళండి, తప్పేం లేదు. బట్ 7వ తరగతి 8వ తరగతి తప్పు. మీకు అర్థమైందా? సో ఎందుకంటే ఫిజిక్స్ మీకు స్ట్రాంగ్ అవ్వాలి, మ్యాథమెటికల్ స్కిల్స్ రావాలి, అనలిటికల్గా ఆలోచన శక్తి పెరగాలి. 10th క్లాస్ వరకు ఉన్న తర్వాత మ్యాథ్స్ స్ట్రీమ్లో ఉండండి. ఐఐటి అంటే ఐఐటి స్ట్రీమ్లో ఉండండి. ఐఐటి స్ట్రీమ్ నుంచి మెడికల్ స్ట్రీమ్కి 11వ తరగతిలో మారచ్చు. 10వ తరగతి వరకు బయాలజీ స్ట్రీమ్లో ఉన్నవాడు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి మారలేడు. ఆ లెవెల్ సరిపోదడికి, ఒక్కొక్క డిటాచ్ అయిపోతాడు కాబట్టి ఆ సబ్జెక్ట్ని వదిలేస్తాడండి వాడు. అందుగురించి ఏంటంటే బయాలజీ ఇంట్రెస్ట్ ఉంది కదా, మా అబ్బాయికి బయాలజీ ఇంట్రెస్ట్ అంటే చాలా మంచి మార్క్. ఎవరికి కావాలండి 6వ తరగతి మార్కులు, 7వ తరగతి మార్కులు, 8వ తరగతి మార్కులు, లింగలింగ్ మనం ఒక 20 పేజీలు కూడా ఉంటుంది. పుస్తకాన్ని బట్టి కొట్టి గుర్తుపెట్టుకుని రాసి దానికి ఇంట్రెస్ట్ అన్న పదాన్ని పెట్టుకుంటే తప్పు కదా మనం. అది కాదు కదండి. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకుని దయచేసి పేరెంట్స్ అందరూ కూడా అలాంటివి ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు దయచేసి చెప్పండి. అలాంటి ఇబ్బందులు ఉన్న పేరెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు, పిల్లల్ని తీసుకున్న వాళ్ళకి మేము అర్థమయ్యేలా చెప్తున్నాం. నేను చాలామందిని ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో ఒక 50-40 మందిని చాలామందిని ఆ గోతులోకి, ఆ రొచ్చులోకి వెళ్ళకుండా మేము బయట వేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అది పేరెంట్స్ చెప్తే అర్థం కాదు. అది మాలాంటి వ్యక్తులు చెప్తే దాన్ని చెప్పే విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళు మేము అర్థం చేసుకుని విధానం ఉంటుంది కాబట్టి అలాగ మీరు చేయండి తప్ప మీరు ఎంకరేజ్ చేసి దయచేసి ఆ గోతులోకి లేకపోతే అంట్లోకి ఇట్లోకి మీరు దింపి ఇబ్బంది పడి పరిస్థితి మీరు తీసుకురావద్దు. చాలా నాకు వచ్చినటువంటి కౌన్సిలింగ్లో ఎక్కువ మంది ఇదే చెప్తున్నారు. అది కూడా చెప్పడం కూడా గర్వంగా గొప్పగా చెప్తున్నారు పేరెంట్స్. అది స్పాయిల్ అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అందువల్ల తెలియకండి. సో అది ఓవర్ కాన్ఫిడెన్స్, తెలియక, లేకపోతే తెలివైనడు మా అబ్బాయి 99 మార్కులు వచ్చినాయి, 7వ తరగతి మార్కులు 9వ తరగతి మార్కుల కింద పరిగణిస్తే ఇంకా దానికంటే ఘోరమైన విషయం ఏమైనా ఉందో మీరే చెప్పండి. అవి కాదు అసలు మార్కులే కాదండి, ఇంటర్నల్ ఏముంటాయి ఆ స్కూల్లో పెడతారు గట్టిగా విధానం ఇది ఉంటుంది తప్ప. అందువల్ల దయచేసి ఆ పాయింట్స్ని ఇలా సోషల్ స్టడీస్ని వీటిని ఎంకరేజ్ చేసి స్కూల్స్లో డివైడ్ చేయడం కదా, ఏదో అంటరాను డివైడ్ చేసినట్టే సోషల్ స్టడీస్ ఉండి బయాలజీ ఉండి డివైడ్ చేయడం అంటే అలా డివైడ్ చేస్తే దానికి ఏదో మీరు ఆనందపడిపోయి మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడని చెప్పి అనుకోవడం, తర్వాత మళ్ళీ మీరు అప్సెట్ అవ్వడం, అసలు ఎలాంటి లాజికల్ థింకింగ్ లేకుండా ఉండిపోవడం, తర్వాత వేరే స్ట్రీమ్లోకి మారదామంటే మారలేకుండా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. రేపు వేరే కంట్రీస్లో మెడిసిన్ చేయాలన్నా, వేరే కంట్రీస్లో ఫార్మా చేయాలన్నా, నర్సింగ్ చేయాలన్నా, బయో ఇన్ఫర్మాటిక్స్ చేయాలన్నా అన్ని చోట్లకి కూడా మ్యాండేటరీగా మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు పెట్టారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. బయాలజీ చదవండి, కానీ నేను బయాలజీ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతున్నాను, మెడికల్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మీరు ఫీడ్ చేయొద్దు పిల్లలకి మైండ్లోకి. మీరు ఫీడ్ చేసేసి నువ్వు డాక్టర్ అయిపోతాను ఫీడ్ చేసేస్తాను, ఐఏఎస్ అయిపోతాను ఫీడ్ చేసేస్తాను అయిపోరు. అలా మీకు ఇస్తే అయిపోతారా? సో అందువల్ల ఏంటంటే హోలిస్టిక్గా అన్ని సబ్జెక్టుల మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను వదలమని చెప్పట్లేదు, సోషల్ స్టడీస్ని కానీ బయాలజీ తప్పనిసరిగా చదవాలి. బట్ అది ముందే మైండ్లో ఫిక్స్ చేసేయడం వల్ల చాలా తప్పిదాలు జరుగుతున్నాయి. స్టూడెంట్ మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. ప్రస్తుతానికి ఒక నొప్పిని తప్పించుకోవడానికి మీరు ఒక రిలీఫ్ ఇచ్చినట్టుడికి ఇది నొప్పి వచ్చిన తర్వాత ఇంక చేతులు ఎత్తేస్తాడు. నొప్పి రాదని మీరు అనుకుంటారు, అమాయకత్వం తల్లిదండ్రులు. వచ్చి తీరుతుంది, నేను చెప్తున్నాను మీకు. అది నొప్పి రానంత వరకు అది ఇంట్రెస్టే, గొడవ అవనంత వరకు పెళ్ళం కూడా తీపే. వచ్చిన తర్వాత 4 ఏళ్ళు ప్రేమించుకున్నాం కదా అంటే అప్పుడు ఇంట్రెస్ట్. ఆ రోజు మీరు చదువుకోమ్మా, ఆడపిల్లలో ఎంత డబ్బులు ఉన్నావు పెళ్లి చేసుకున్నా కూడా ఇబ్బంది పడతావు, చదువు ఉంటే కనీసం నువ్వు బతుకుతావని చెప్తే ఆ రోజున ఎక్కువ ఉండదు. నాకు 100 కోట్లు ఉన్నవాడు 50 కోట్లు ఉన్నవాడు పెళ్లి చేస్తానడు మా నాన్న, నాకు చదువుకోవాల్సిన అవసరం ఏంటి, నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి అన్న పిల్లల పెళ్ళి అయిన తర్వాత ఇంకో రకంగా ఏం చేస్తుంది? అంతే కదండి. ఇంట్రెస్ట్ అన్న పదం కంటిన్యూస్గా ఉండదు, మన అవసరమే కంటిన్యూస్గా ఉంటుంది. అది కంటిన్యూస్గా ఉంటుంది. అది డబ్బు అనేది మీకు అవసరం కంటిన్యూస్గా ఉంటుంది. దాని గురించి మీరు పని చేస్తారు, నేర్చుకుంటారు. ఏంటి అర్థమైంది ఏంటి అర్థం కానిదండి. మీకు ఎవడన్నా ఇంకొక 50,000 జీతం ఎక్కిస్తానంటే మీకు రాని పని కూడా నేర్చుకుంటారండి. ఇదే ఆఫీస్లో జీతం ఇంక పెంచాలంటే నేర్చుకోరు తప్ప జీతం పెంచుతారంటే ఎందుకు నేర్చుకోరు? మీకు ఏమైనా వచ్చేటది? మీకు ఏమైనా ఇంట్రెస్టా? ఉద్యోగం చేసాడు ఇంట్రెస్ట్ అని జాయిన్ అవుతాడా? సో ఇది అర్థం చేసుకుని పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది పిల్లల కెరీర్ పాడైపోతుందండి. దయచేసి ఎంతో అనుభవంతో చెప్తున్నటువంటి ఇది కాబట్టి
ఒక్కొక్క మాట విధానంలో కొంత మీ ఈగోని హర్ట్ చేసినట్టు కొంచెం ఎమోషనల్గానే ఉంటుంది, కానీ బట్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి నాకున్న నేను జనరల్గానే కొంచెం స్మూత్గా ఉండే మనిషిని, బట్ సంథింగ్ ఎలాంటి విషయాలు చెప్పినప్పుడు కొంచెం హార్ష్గా చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను తప్ప ఇది మరి ప్రశాంతంగా మీరు ఆలోచించినట్లయితే డెఫినెట్గా, ఎందుకంటే సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క స్టోరీలు మాత్రమే మీరు వింటారు కాబట్టి ప్రతిదీ మీకు పాజిటివ్గా కనపడుతుంది. 95% ఆఫ్ ది ఆస్పెక్ట్స్లో మీకు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సొసైటీలో ఫెయిల్యూర్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం మేము. సో డెఫినెట్గా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా మందిని చూస్తాం కదండి. మేబీ మీకంటే కొత్త, మాకు అలా కాదు కదా, మేము ఎంతమందిని చూస్తాం. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం చేసిన వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ల క్రితం మాట్లాడి ఉంటారు, వాళ్ళ కెరియర్ రోడ్డు మీదకి ఎలా వచ్చేసిందో మేము చూసుంటాం కదా. బట్ మీ మామూలుగా జస్టిఫై చేసుకోవడానికి ఎలాగైనా చేయొచ్చండి, మీ ఎలా పడితే అలా చేయొచ్చండి. మర్డర్ చేసిన కూడా మీరు జైలుకి వెళ్ళి కూర్చుంటే ఆడ స్టోరీ అంటే మీరు కళ్ళనీటి కారుస్తారు, మీరు అంతే కరెక్ట్ అనిపిస్తుంది, తప్పని నేనేం అనట్లా. సో అందువల్ల ఏంటంటే మనం చేసిన యాక్షన్ జస్టిఫై చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఓవర్ కాన్ఫిడెన్స్ మీద అది కాదండి. దయచేసి బయాలజీ లాంటి సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్ అని చెప్పి దయచేసి పిల్లవాడిని మీరు ఫిక్స్ అయ్యద్దు. అది చాలా చాలా తప్పండి సోషల్ స్టడీస్ లాంటిది. ఇంకోటి రాకపోతే నేర్పించండి అంతే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు సార్. ఐ హోప్ పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి విషయాల మీద అవగాహన తెచ్చుకుంటారని అనుకుంటూ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. సో చూసారు కదండి, ప్రేక్షకులు గమనించాలి, పేరెంట్స్ మరి ముఖ్యంగా పిల్లల మీద కేర్ తీసుకోవడం, వారికి కావాల్సినవన్నీ మీరు ఇస్తూ ఉన్నారు, అది మంచి విషయమే. కాకపోతే వారిని తప్పుడు దోవలో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు అజాగ్రత్తగా ఉండటం వల్ల పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారమయం అయిపోతుందని డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. డాక్టర్ సతీష్ గారు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నిజం. ఎందుకనంటే చెప్పేది ముక్కుసూటిగా ఉంటుంది, కానీ దాంట్లో చాలా నిజం, చాలా పరమార్థం దాగి ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు దయచేసి గమనించండి, ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తేనే రేపొద్దున పిల్లల భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఇది డాక్టర్ సతీష్ గారి యొక్క మాటల్లో ఉన్న అంతరార్థం. దయచేసి గమనించండి. మీకు విద్యకు సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా మొఖమాటం లేకుండా స్క్రీన్ ప్లే అవుతున్న నెంబర్స్కి దయచేసి కాంటాక్ట్ చేయండి. మీరు డాక్టర్ సతీష్ గారితో కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి ప్రతి ఒక్క సందేహాన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఈ కార్యక్రమంలోని ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న అంశం. మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ డాక్టర్ సతీష్ గారితో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీఎన్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.